షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఆయన గురించి ఎవరు ఎంతగా చెప్పినా ఈయనలాగా మాత్రం చెప్పలేరు. ఎందుకంటే ఒక ప్రాణ స్నేహితులు, నిజమైన అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు ఎలా ఉంటారో వీళ్ళిద్దరూ అలా ఉన్నారనమాట. ఎవరో చెప్పు. జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా. కోట శ్రీనివాసరావు గారు ఇక మన మధ్య ఉండరు, కొద్ది రోజుల్లో వెళ్ళిపోతారని మీకు ముందే తెలుసుంటే ఏం చేసేవారు సార్? ఏమీ చేయలేకపోయేవాళ్ళం. ఏం చేయగలుగుతాం? దేవుని అపవాయ 4 రోజులు అంటావా? దేవుడి లీల. పుట్టించడం ఆయనే, తీసుకుపోవడం ఆయనే. ఆయన స్విచ్ నవ్విండు, అందరితో ఉన్నాడు, బిడ్డలు వచ్చారు, మన వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, నాతో మాట్లాడిండు, పడుకున్నాడు, పోయిండు. పొద్దున చూస్తే లేడు. కానీ ఆయన మరణం గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు. అంటే ఇలాంటి మరణమే ఎవరికైనా రావాలి. అందరితో తిట్టించుకొని అమ్మాయి నా ప్రాణానికి పడ్డాడు, వీడిని ముడ్డి గడగాల్సి వచ్చింది, మూతి గడగాల్సి వచ్చింది, పండు దోమాల్సి వచ్చింది. ఈ అమ్మాయి ఎన్నాళ్ళు నాయన ఈ చాకిరి. సుమారు 10 ఏళ్ళు తేడా ఉన్న మీ ఇద్దరి మధ్య మనసులు మాత్రం సేమ్ సార్. అంటే కౌంటర్లో ఒకరి మీద ఒకరు వేసుకోవడం, ఆ సరదాలు, దేవుడు పెట్టిండు తమ్ముడు. దేవుడు కలిపిన జంటలమ్మి. మామగారు నుంచి ఇక మా బంధం బాగా గట్టి పడిపోయింది. ఇక మేము ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేని పరిస్థితి. నాతో ఈక్వల్ క్యారెక్టర్ వేశాడు. నేను దన్యాను కరెక్ట్, నన్ను లాస్ట్ దన్యాడు. నా పోస్ట్ ఇస్తాను, తీసుకోపో. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. కోట శ్రీనివాసరావు గారి మరణం తర్వాత అనేక మంది అనేక రకాలుగా బాధపడ్డారు. అంటే తెలుగు సినీ పరిశ్రమ యొక్క కంచుకోట కూలిపోయిందని చెప్పి రకరకాలుగా బాధపడుతూ ఉన్నారు. అయితే ఆయన గురించి ఎవరు ఎంతగా చెప్పినా ఈయనలాగా మాత్రం చెప్పలేరు. ఎందుకంటే ఒక ప్రాణ స్నేహితులు, నిజమైన అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు ఎలా ఉంటారో వీళ్ళిద్దరూ అలా ఉన్నారనమాట. ఎక్కడైనా కోట శ్రీనివాసరావు గారి పేరు వస్తే పక్కన ఖచ్చితంగా బాబు మోహన్ గారి పేరు కూడా ఉంటుందన్నమాట. బాబు మోహన్ గారి పేరు వినిపించినా ఖచ్చితంగా కోట శ్రీనివాసరావు గారి పేరు కూడా వినిపిస్తారు. సో అంతలా వీరిద్దరూ 100కు పైగా చిత్రాలు చేసి దశాబ్దాలకు పైగా వీళ్ళ మధ్య అనుబంధం ఉందన్నమాట. సో నాతో పాటు బాబు మోహన్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం తమ్ముడు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు చాలామందితో మాట్లాడారు ఇప్పటికే. బట్ నేను ఒక మాట అడుగుతున్నాను. అంటే కోట శ్రీనివాసరావు గారు ఇక మన మధ్య ఉండరు, కొద్ది రోజుల్లో వెళ్ళిపోతారని మీకు ముందే తెలుసుంటే ఏం చేసేవారు సార్? ఏమీ చేయలేకపోయేవాళ్ళం. ఏం చేయగలుగుతాం? దేవుని అపవాయ 4 రోజులు అంటావా? చెప్పండి, అంటారా? నీకు తెలుస్తుందా? తెలియదు. 4 రోజుల్లో పోతాడు, ఇంకొక 3 గంటలు ఉంటాడు, ఇంకా 15 నిమిషాలే ఉంది. తెలుస్తుందా మీకు? తెలియదు సార్. ఎవరికి తెలియదు. దేవుడి లీల. పుట్టించడం ఆయనే, తీసుకుపోవడం ఆయనే. ఆయన స్విచ్ ఆఫ్ అంటే అంతే. నవ్విండు, అందరితో ఉన్నాడు, బిడ్డలు వచ్చారు, మన వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, నాతో మాట్లాడిండు, పడుకున్నాడు, పోయిండు. పొద్దున చూస్తే లేడు. కట్టి ఉంది. కట్టి అని సాయంత్రం కాలబెట్టారు. కాలబెట్టినాక ఎముకలు ఇంకా తీసుకుపోయి నిన్ననే అక్కడ కలిసిండు. అదే లైఫ్. కడక జరగక ముందు తెలిసింటే ఎవరికి తెలుస్తుంది? అంటే కొంచెం అనారోగ్య పాలయ్యారు, అనారోగ్యంతో ఉన్నాడు. ఎలా తెలుస్తూ ఉంటుంది కదా. అనారోగ్యంతో ఉన్నాడు కరెక్ట్. కానీ బాధపడుతూ పాపం 3 సంవత్సరాలు లేవలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కానీ ఆయన మరణం గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు. అంటే ఇలాంటి మరణమే ఎవరికైనా రావాలి. సేవలు చేయించుకుంటూ మంచాన పడి ఇలాంటిది వద్దు, పడుకున్నామా పోయామా ఇలాగే ఉండాలి అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు సార్. అందరితో తిట్టించుకొని ఈ అమ్మాయి నా ప్రాణానికి పడ్డాడు, వీడిని ముడ్డి గడగాల్సి వచ్చింది, మూతి గడగాల్సి వచ్చింది, పండు దోమాల్సి వచ్చింది. ఈ అమ్మాయి ఎన్నాళ్ళు నాయన ఈ చాకిరి అని మనల్ని ఈసడించుకోకముందే, అసహించుకోకముందే పోయిన జీవి ఎవరన్నా ఉంటే వాళ్ళు ధన్యజీవులు అని నేను అనుకుంటాను. అదే కోవలో 3 ఏళ్ల నుంచి మా అన్న బాధపడినా వాళ్ళు పట్టుకొని లేపి తెలియసి కూర్చుంటూ కూర్చుండి కాళ్ళు నొప్పితో బాధపడ్డా. కానీ పోయేటప్పుడు మాత్రం నాతో సరదాగా మాట్లాడాడు, పిల్లలతో సరదాగా ఉన్నాడు. డే అంతా 3-4 రోజులైంది వచ్చి మన వాళ్ళు 2 కూతుళ్ళు అందరు ఇంటి నుండి ఉన్నారు. అందరిని చూసుకున్నాడు, మంచిగా భోజనం చేసిండు, కొంచెం పడుకున్నాడు, వెళ్ళిపోయాడు. బాయ్, కథ.
సుమారు 10 ఏళ్ళు తేడా ఉన్న మీ ఇద్దరి మధ్య మనసులు మాత్రం సేమ్ సార్. అంటే అది భలే మ్యాచ్ అయినాయి. అంటే కౌంటర్లో ఒకరి మీద ఒకరు వేసుకోవడం, ఆ సరదాలు, ఆ దేవుడు చిలిపితనం. పెట్టిండు తమ్ముడు, దేవుడు కలిపిన జంటలం మేము. ఉమ్, దేవుడు మాకు అలా పెట్టిండు, ఉమ్, మమ్మల్ని అలా కలిపిండు. అసలు ఆయన ఎవరో నేనెవరో, ఆయనది వేరే ఊరు, నాది వేరే ఊరు. ఆయన విజయవాడ, నాదేమో ఇక్కడ వరంగల్, ఖమ్మం. ఉమ్, కనుక మేమెప్పుడు కలవల. ఆయన ప్రతిఘటనతో ఆయన స్టార్ అయ్యాడు, అంకుశంతో నేను స్టార్ అయినా. ఉమ్, మాకు అంటే స్టార్డమ్ తెచ్చిపెట్టిన సినిమాలు, ఉమ్, మాకు మేము క్లిక్ అయిన సినిమాలు. మా ఇద్దరి మధ్య ఈ నటనా వయస్సు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటుంది గ్యాప్. ఆయన ముందు సినిమా అని 10 ఏళ్ళ తర్వాత. ఉమ్, కనుక మాకు ఎక్కడ ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయన తెలియదు. బొబ్బిలి రాజా ఫస్ట్ కాంబినేషన్. ఉమ్, అప్పుడు అంతకుముందు ఆయన సినిమాల్లో చూస్తున్నా కాబట్టి అహనా పెళ్ళి అంటే అవన్నీ ఇవన్నీ మేము నేను ఆయన ఎవరో నాకు తెలుసు, కానీ నేను తెలియదు. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను కాబట్టి ఉమ్, ఉద్యోగం నుంచి 1వ సినిమా, 2వ సినిమా, 3వ సినిమాతో నేను హిట్ కొట్టాను. నాకు మంచి బ్రేక్ వచ్చింది. 5 రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యాను. అంకుశం రిలీజ్ అయినాక ఉమ్, ఓ బ్రహ్మాండంగా షూటింగ్లు జరుగుతున్నాయి. ఒక 10-20 సినిమాల తర్వాత బొబ్బులి రాజా నాకు. ఉమ్, కనుక ఆ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాము. మామగారు నుంచి ఉమ్, ఇక మా బంధం బాగా గట్టిపడిపోయింది. ఉమ్, ఇక మేము ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేని పరిస్థితి. ఉమ్, అసలైతే నాతో ఈక్వల్ క్యారెక్టర్ వేశాడు. నేను దన్యాను కరెక్టే, నన్ను లాస్ట్లో దన్యాడు. అట్లా కాదు, బాగా చేసామంటే బాగా చేసాం, నువ్వు బాగా చేసావంటే నువ్వు బాగా చేసావు అనుకున్నాం. కాకపోతే అప్పటి సినిమాల్లో ఏంటంటే ఆయన ముందు ఒక 5 సార్లు 6 సార్లు తన్నినా లాస్ట్ తన్ను ఈజ్ ఈక్వల్ టు 6 తన్నులు. అంటే మీరు రివెంజ్ తీసుకునే సీన్ ఉంటుంది సరదాగా. చాలా దానికోసం ఆడియన్స్ కూడా ఎగరగా వెయిట్ చేసేవారు. అప్పుడు దాకా ఆయన తంతు ఉన్నప్పుడు ఒక సైడ్ ఉంటారు కదా, మీరు ఎప్పుడు తంతారని వెయిట్ చేసి లాస్ట్లో తన్ని. దీని మీద ఏమన్నా సరదా సంభాషణలు జరిగేవి సార్ సెట్స్లో మీరు మాట్లాడుకునేటప్పుడు? అబ్బే అదేం లేదు, లాస్ట్ నేను తంతాను నా టైం వస్తుంది అని చెప్పి మీరు సరదాగా అనడం అలాంటివి? అట్లా కాదు. కానీ ఎప్పుడన్నా కాలు తగిలినా లేకుంటే ఏదన్నా తగిలినా కూడా నెక్స్ట్ నేనున్నా జాగ్రత్త అనేవాడిని. అమ్మ నా కొడుకు, నువ్వు కొట్టిన కొడుకోరు అనేవాడు. నేను కొట్టేటప్పుడు మరి ఇప్పుడు దెబ్బ తగిలితే నాకు సంబంధం లేదు, అట్లా బ్లాక్మెయిల్ చేసేవాడిని. అట్లా మేము సరదాగానే ఉన్నాం తప్ప ఎంతమంది మాకు గుళ్ళాలు పెట్టినా, ఎంతమంది విడిపోవాలని చూసినా మేము విడిపోలేదు. చాలామంది మా జంట విడదీయాలని చూశారు, ఎవడి వల్ల కాలేదు.